ఒక సాధారణంగా వినిపించే శ్రీకృష్ణ శ్లోకంలో ప్రపంచ ప్రసిద్ధ గణిత స్థిరాంకమైన పై విలువ దాగి ఉందంటే మీరు నమ్ముతారా? 3.1415926535 ఇలా అంతులేని సంఖ్యల వరుస. ఈ పై విలువను మనం ఆధునిక గణితంలో నేర్చుకుంటాం. కాని ఇది వేల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు తెలుసుకొని ఒక భక్తి శ్లోకంలో దాచారు అంటే ఇది కేవలం కథ కాదు, ఇది మన సంస్కృతి గొప్పతనానికి నిదర్శనం. ఈరోజు మనం తెలుసుకోబోయేది గోపీభాగ్య మధువ్రాత అనే శ్లోకం, కటపయాది సంఖ్యా పద్ధతి అనే అద్భుత కోడ్. ఆ శ్లోకంలో పై విలువ ఎలా దాగి ఉంది? వీడియో చివరికి మీరు కూడా ఈ కోడ్ను డీకోడ్ చేయగలుగుతారు. మన పూర్వీకులు కేవలం ఆధ్యాత్మికతలోనే కాదు, గణితం, ఖగోళశాస్త్రం, వైద్యశాస్త్రంలో కూడా అద్భుతమైన జ్ఞానం సంపాదించారు. ఆర్యభట, భాస్కరాచార్య వంటి మహానుభావులు ప్రపంచానికి మార్గదర్శకులు. ఆ కాలంలో క్యాలిక్యులేటర్స్, కంప్యూటర్స్ ఏమీ లేవు. అయినా ఇంతటి క్లిష్టమైన సంఖ్యలను ఎలా గుర్తుపెట్టుకున్నారు? అక్కడే వస్తుంది ఒక అద్భుతమైన టెక్నిక్. దాని పేరు కటపయాది సంఖ్యా పద్ధతి. ఇది ఒక రకమైన ప్రాచీన ఎన్క్రిప్షన్ సిస్టమ్. ఈ పద్ధతిలో ప్రతి సంస్కృతాక్షరానికి ఒక సంఖ్య ఉంటుంది. అక్షరాలను అంకెలుగా మార్చవచ్చు. ముఖ్యంగా సంఖ్యలను రివర్స్గా చదవాలి. ఇది ఎందుకు? గుర్తుపెట్టుకోవడానికి సులభం. శ్లోకాల రూపంలో జ్ఞానం దాచుకోవచ్చు. ఇది మన యాన్సెస్టర్స్ యొక్క మెమరీ టెక్నిక్. ఇప్పుడు ఆ శ్లోకం వినండి. గోపీ భాగ్య మధుభ్రాత శృంగిశోధి సనందనఖల జీవిత ఖాతా వగలాల రసంధర. ఇది శ్రీకృష్ణుణ్ణి స్తుతించే శ్లోకం. కాని దీనిలో ఒక గణిత రహస్యం దాగి ఉంది. ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. స్టెప్ 1, స్వరాలు తీసివేయాలి. అ, ఆ, ఇ. స్టెప్ 2, వ్యంజనాలకు సంఖ్యలు అసైన్ చేయాలి. ఉదాహరణకు గ 3, ప 1, భ 4, య 1. గోపీ భాగ్య 314111. ఇలానే అన్ని పదాలను మార్చితే పెద్ద సంఖ్య వస్తుంది. స్టెప్ 3, అదిని రివర్స్ చేయాలి. అప్పుడే వస్తుంది అసలు మ్యాజిక్. రివర్స్ చేసిన తర్వాత 3.1415926535897993 3.14592535389793 ఇదే పై విలువ. ఒక భక్తి శ్లోకంలో ఇంత క్లిష్టమైన గణిత విలువ దాచడమంటే మన పూర్వీకుల మేధస్సు ఎంత అద్భుతమో ఆలోచించండి. ఇది మనకు ఏమి చెబుతుంది? భారతీయ జ్ఞానం చాలా లోతైనది. ఆధ్యాత్మికత మరియు విజ్ఞానం కలిసి నడిచాయి. మన సంస్కృతిలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇవి తెలుసుకోవడం మన బాధ్యత. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం శ్రీకృష్ణ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.